హాయ్ అండి, నేను చిన్నిని. మనం ఈరోజు పెప్పర్ చికెన్ చేసుకుందాం. పెప్పర్ చికెన్ తీసుకున్నానండి, ఒక హాఫ్ కేజీ. దానికి కావాల్సిన ఈ ఉల్లిపాయలు, సాల్టు, కొంచెం కొత్తిమీర, కారం, కొంచెం ధనియాల పొడి అంటే గరం మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, మెయిన్ ఇంగ్రీడియంట్ పెప్పర్ పౌడర్, కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు. ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో నేను చెప్తానండి. పెప్పర్ చికెన్ చాలా బాగుంటుంది. ఉల్లిపాయ పక్కన మూకడు పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నానండి, సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. నేను ఎక్కువ కోసుకున్నానండి, కొంచెం ఉంచేసుకుంటా. చూడండి, ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం. తొందరగా ఏగటానికి కోసమని కొంచెం ఉప్పు వేసుకుందాం. ఫస్ట్ ఉప్పు వేసుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాక నేను మళ్ళీ చూపిస్తాను. చూడండి, ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిపోయినాయండి. ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగినాక కొంచెం బ్రౌనిష్గా వచ్చింది కదా. ఇప్పుడు పసుపు వేసేసుకుందాం. అన్నీ వేసేసుకుందాం 1 by 1. పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఇంకొంచెం ఉప్పు వేసేసుకుందాం. ఇందాక కొంచెమే వేసా కదా ఉప్పు, ఇప్పుడు ఇంకొంచెం వేసుకుందాం. టేస్ట్ చూసి మళ్ళీ మిగతా ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసాను. కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఉప్పు, పసుపు, కారం కూడా వేసేసుకున్నాం. కారం వేసేసుకున్నాము. ధనియాల పొడి ఒక్కటి, మిరియాల పొడి ఒకటి, 2 ఉన్నాయండి. అన్నీ వేసేసాను. ఇంకా పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అన్నీ వేసేసా. చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇలా వేగినాక చికెన్ వేసుకున్నాం. చూసారా ఎంత కలర్ఫుల్గా టెంప్టింగ్గా ఉందో? చూసారా మసాలాని? ఇప్పుడు చికెన్ వేసేసుకున్నాం. చూడండి, చక్కగా కలిపేసుకోవాలి ఇలా. మూత పెట్టేసి 2 నిమిషాలు మూత పెట్టేద్దాం. మూత పెట్టేస్తే దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసి చక్కగా మగ్గిపోతుంది అన్నమాట. ఆ వాటర్తోనే చికెన్ వేగిపోతుంది. నేను ఇప్పుడు కలిపేసుకున్నాను కదా, ఒకసారి మూత పెట్టుకుందాం. మూసుకుంటే వచ్చే వాటర్కి, చికెన్లో నుంచి వచ్చే వాటర్కి మగ్గిపోతుంది అన్నమాట. సరేనా? ఒకసారి మూత పెట్టుకుందాం మనం. చూడండి, అంతా కలిపేసుకున్నాను. చక్కగా ఏగుతుంది. సిమ్లో పెట్టానండి, సిమ్లో పెట్టుకోండి. మూత పెట్టేసుకుని ఒక 2 నిమిషాలు ఉన్నాక మళ్ళీ తిప్పుకుందాం. ఒకసారి తిప్పుకుందామండి, ఎలా ఉందో చూద్దాం. వావ్, సూపర్గా ఏగుతుంది. ఇది ఇనుప మూకుడు కదా, అందుకని చాలా బాగా ఏగుతుంది అసలు. వావ్, సూపర్ ఉంది. టెంప్టింగ్గా ఉంది ఇది. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుని నేను మీకు మళ్ళీ చూపిస్తాను. కొంచెం వావ్, సూపర్గా అయిపోయిందండి కర్రీ. ఇనుప మూకుడు అవ్వటం అసలు ఎంత బాగా ఫాస్ట్గా అయిపోయిందండి కర్రీ కూడా. నాకు అసలు వండినట్టే అనిపించలేదు ఇది. చూడండి, అంత నూనె, ఆయిల్ బయటకు వచ్చిందంటే ఏ కర్రీ అయినా అయిపోయినట్టే. ఇది అసలు ఇంత ఫాస్ట్గా అయిపోయింది. మీరు ఈ మూకుళ్ళని అయితే మిస్ చేసుకోకండి. ఇది చాలా బాగా పనిచేసింది. ఇప్పుడు చూడండి, నేను చాలా ఖుషి అయిపోయాను దీంతో. వండినట్టే అనిపించలేదండి అసలు చికెను. ఇప్పుడు మనం పెప్పర్ చికెన్ అన్నాను కదా, నేను పెప్పర్ వేసుకున్నాం. పెప్పర్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు పెప్పర్ చికెన్ అన్నాను కదా, పెప్పర్ వేసుకున్నాను. ఈ కొత్తిమీర వేసేసుకుంటున్నాను. కొత్తిమీర చక్కగా అంతా వేసేసుకున్నాను. ఎక్కువ కొత్తిమీర తీసుకున్నా, బాగుంటుంది ఫ్రైలోకి. ఎక్కువ కొత్తిమీర అయితే చాలా బాగుంటుంది టేస్ట్. ధనియాల పొడి కూడా వేసేస్తున్నాం. మొత్తం వేసేసానండి. ఇప్పుడు టోటల్ ఏమీ లేవు. టేస్ట్ చూసి ఉప్పు వేసుకుందాం అంతే. ఇక కలిపేసి టేస్ట్ చూద్దాం ఒకసారి. టేస్ట్ చూసినాక అప్పుడు ఉప్పు వేసుకుందాం. ఏమన్నా పడితే, నాకు తెలిసి పట్టదనుకుంటున్నా. వావ్, ఎంత ఫాస్ట్గా అయిపోయిందంటే అంత ఫాస్ట్గా అయిపోయిందండి కర్రీ. అసలు చేసినట్టే అనిపించలేదు నాకు. ఇది లావుగా ఉండటం మూకుడి బాగా
ఇనుప మూకుడు కదా, దానికి తోడు లావుగా ఉంది. ఆ వేడి బాగా అబ్జర్వ్ చేసుకుందండి దీనికి. వేడి చేసుకుని చక్కగా టక్మన్ అయిపోయింది కూర. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇవాళ చికెన్ వండితే. రోజు కర్రీలు వండుతుంటే ఏం తెలియలేదు, కానీ ఇవాళ చికెన్కి అయితే అసలు ఎంత టెంప్టింగ్గా ఉందో చూడండి కర్రీ. చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో కర్రీ. వావ్ అని ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది. ఇది ముక్క కూడా వేగిపోయిందండి, చాలా టేస్ట్ ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పెప్పర్ చికెన్ కలర్ చూసారా, బ్లాకిష్గా వచ్చింది పెప్పర్ వేసేసరికి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చేసుకుని చూసి నాకు లైక్స్ ఇవ్వండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.